2000 ఒకటిలో తెలంగాణలో ఒక వేర్పాటు పార్టీ ఒకటి ఆవిర్భవించింది. ఇంకా ఎక్కువైన నేపథ్యంలో 2007-8-9లో ఆ నిర్ణయం ప్రకటించేటప్పుడు కొంతమంది స్వచ్ఛందంగా తమ గుండెలోని ఆవేదనతో రాజకీయాలకు సంబంధం లేకుండా వచ్చిన అనేక మంది యువ నాయకుల్లో ఆడారి కిషోర్ కుమార్ గారు ఒకరు. ఆ రోజుల్లో అన్నీ పక్కన పెట్టి విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు 14 యూనివర్సిటీల విద్యార్థుల్ని సమాయత్తపరిచి ఆ రోజు మేమందరం ఆ రోజు పాల్గొన్నప్పుడు ఆ విద్యార్థులు మోటివేట్ చేయడంలో ముందున్న వ్యక్తి కిషోర్. ఆ తర్వాత కూడా తెలుసు ఎంత ఉద్వేగ క్షణాల్లో ఆ రోజు ఢిల్లీలో వందలాది మందిలో మేమందరం అక్కడ ఉన్నప్పుడు తన విద్యార్థి బలగంతో వచ్చి కలిసి ఆ రోజు ఎవరిని నిలదీయాలన్నా వెన్ను చూపక పోలీసు కేసులకు వెరవక ఇప్పుడు మేమంటే ఒక వయసులో ఉన్నాం, మాకు ఉద్యోగ అవకాశాలు అవసరం లేదు, ఏదైనా ఇంకొక అవసరం లేదు, కానీ ఒక యూనివర్సిటీలో చదువుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైయెస్ట్ మెజారిటీతో నెగ్గిన విద్యార్థి ఎన్నికలు నెగ్గిన వ్యక్తి తన కెరీర్ని పండంగా పెడతాం. ఈ పాయింట్ ఇంపార్టెంట్ పెట్టి అప్పుడు రాజకీయాలు వస్తారన్న కూడా లేదు. భావోద్వేగంతో కోట్లాది మంది ప్రజల గుండెలోంచి వచ్చిన భావోద్వేగం అది. కోస్తా రాయలసీమ ప్రజల్ని అన్యాయంగా దుర్మార్గంగా దూషిస్తూ ఉంటే కడుపు మండిన మాలాంటి వాళ్ళు అన్ని జీవితంలో అన్నీ వదిలేసాం. తెలుగు జాతి ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాం. ఏ రోజు కూడా మేమందరం కూడా ఒక్కసారి కూడా రాష్ట్ర అభ్యున్నతి కోరుకున్నాం. తెలుగు జాతి ఒక్కడిగా ఉండాలని కానీ ఏ తెలంగాణ సోదరుని కానీ ఇంకో సోదరుని కానీ ఒక్క మాట అనని కొద్ది మందిలో మేమందరం ఉన్నాం. కిషోర్ గారు కూడా ఉన్నారు.